ముందుగా వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రథమ పౌరురాలైన సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ 77వ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే, ఇప్పటికీ గణతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా గణతంత్రానికి స్వతంత్రానికి తేడా తెలియని భారతదేశంలో మనం జీవిస్తున్నామంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహనీయుల ఆశయాలు మన్నుపాలు కావద్దు. వాళ్ళ ఆశయాలను మనం తీసుకెళ్లాలంటే రేపటి ఇలాంటి యువతే, ఇలాంటి పిల్లలే, నేటి పిల్లలే రేపటి పౌరులు, దేశాన్ని మార్చేటువంటి యువ కిషోరాలు అని చెప్తాడు. అలాంటి యువతకు, అలాంటి పిల్లలకు ఈ దేశ ఔన్నత్యాన్ని తెలపాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మైక్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలా మంది పెద్దలు చెప్పారు, అంటే గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా అనేక విషయాలు చెప్పారు. నేను ఒక శ్లోకంతో మొదలు పెడతా. హిమాలయం సమారాప్తిం యావతిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థాన ప్రజక్షణం. అంటే ఈ దేశం దేవ నిర్మితమైనది. దేవుడు అనేవాడు ఉంటే తన కోసం తాను నిర్మించుకున్న భూమి ఈ భరత భూమి. అలాంటి భూమిలో చీకట్లు కమ్ముకుపోయిన అనగారిన వర్గాలను చీకట్లు కమ్ముకుపోయిన అంటరాని తనంతో దూరం పెట్టిన కుల వివక్షతో దూరం పెట్టి చదువుకుంటే స్కూల్ బయటకి నెట్టేసి చదివించి నీరు పోస్తే పైనుంచి పోసి ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి చీకట్లలో మగ్గుతున్న ఒక వ్యక్తి, చీకట్లను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు భారత రాజ్యాంగాన్ని రచించిన సందర్భంగానే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక్క నాయకుడితోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్తోనే వచ్చిందని నేను సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఎంతో మంది మేధావులున్నా, ఎంతో మంది 1947 ఆగస్టు 17న స్వతంత్రం వచ్చినా ఎంతో మంది మేధావులున్నా ఒక్క మేధావి మాత్రమే ముందుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని రచించాడు. సార్ కూడా టైం తక్కువ ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాల్లోనే ముగిస్తాను సార్. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు తెలియకపోతే చాలా మనం వెనుకబాట్లు అవుతాం సార్. ఇప్పుడు మనకు భారత రాజ్యాంగము 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దీనికన్నా ముందు నవంబర్ 26 1949లోనే మనకు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన ఇప్పుడు మనము గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న ఎందుకు జరుపుకుంటామంటే 1930 జనవరి 26న కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దానికి సూచనగానే ఈరోజు మనం ఈ జనవరి 26న ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ గ్రామంలో కూడా అనేక మంది పార్టీలకు అతీతంగా సేవ చేయాలి. ఈరోజు చాలా మంది అశోక్ అన్న కూడా స్ట్రెంత్ గురించి మాట్లాడిండు. స్కూల్లో స్ట్రెంత్ లేదని. మేము చదువుకునేటప్పుడు ఇంచుమించు ఒక 400 మంది స్ట్రెంత్ ఉండేది. ఆ స్ట్రెంత్ అంటే ఎక్కడ ఏమవుతుందంటే ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ రాజకీయ నాయకుల పిల్లలు, ఏ వార్డు మెంబర్ పిల్లలు, ఏ సర్పంచ్ పిల్లలు ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి, మార్పు అనేది మన నుంచే రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఇంకొకటి, గ్రామానికి సేవ చేసే విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ తరలి రావాలి. దానికి ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తాను సార్. రామాయణంలో రావణుడిని చంపిన తర్వాత ఆ స్వర్ణకాంతులతో శోభిల్లుతున్న లంకా నగరం చూసినటువంటి ఆ లక్ష్మణుడు మువ్వపోతాడు. అంటే ఇంత మంచి లంక ఉంది, ఇంత మంచి చరిత్ర ఉంది, మరి ఇక్కడ మనం పరిపాలన చేయొచ్చు అని అంటాడు. కానీ లక్ష్మణుడు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ పురుష స్వర్గాదపి గరియసి. అంటే స్వర్ణ కాంతులతో శోభిల్లుతున్న ఈ లంకా నగరం చూసినా నాకు ఎటువంటి ఆసక్తి, ప్రేమ కలగడం లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన మాతృభూమి స్వర్గం కన్నా మిన్న అంటాడు. కాబట్టి అట్లాంటి గ్రామం కోసం
యువకులంతా పార్టీలకు అతీతంగా అందరినీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక చిన్న విషయం ఎత్తి ముగిస్తాను సార్. ఈరోజు గ్రామీణ ప్రాంతంలోని అనేక మంది యువకులు పార్టీలకు అతీతంగా అంతమంది యువకులు ముందుకు వస్తున్నా కానీ చాలామంది కులం పేరుతో ఆర్థిక వ్యవస్థ పేరుతో వాళ్ళని రానివ్వట్లేదు సార్. రానున్న రోజుల్లో ఏ రోజైతే ఏ యువతనైతే మీరు ఆపుతున్నారో అదే యువత ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ గ్రామంలో కూడా మీకు ఎదురు తిరుగుతుందని చెప్తూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి.